నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. భారతదేశంలోని అత్యంత వేగంగా దూసుకుపోతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ నెట్వర్క్ మెడికవర్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో విస్తరించి యూరప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్స్లో ఒకటి. ఇక ఈరోజు మన కార్యక్రమంలో గుండె వైఫల్యం రావడానికి ప్రధాన కారణాలేంటి, గుండె వైఫల్యం ప్రారంభ దశలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి, బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు గుండె వైఫల్యానికి ఎలా దారితీస్తాయి, ఇలాంటి ఎన్నో విషయాలను మనకు సవివరంగా వివరించడానికి మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ రాంపల్లి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఇవాళ మనం గుండె గురించి మాట్లాడుకోబోతున్నాం. మన బాడీలో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్ హార్ట్. అది పని చేస్తేనే మొత్తం ఉంటుంది. సో అలాంటి గుండెకి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలామంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. హార్ట్ అటాక్స్ అని, ఇంకా హార్ట్ పెయిన్ చాలా వింటున్నాం. అసలు గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్ వస్తాయి చెప్పండి. గుండెలో చాలా రకాల సమస్యలు ఉంటాయండి. మెయిన్గా మనం చూసేది మన ఇండియాలో హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళంలో బ్లాక్స్ రావడం. ఇది ఆయన ఎమర్జెన్సీ అండి. గుండె రక్తనాళంలో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి సివియర్గా చెస్ట్ పెయిన్, బ్రీతింగ్ డిఫికల్టీ, చెమటలు రావడము, వాంతి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అయ్యి ఈసీజీ చెక్ చేసుకోవడము. దాని ద్వారా డాక్టర్ గారు ఏమైనా ఇది హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తే ఐదర్ ఇమీడియట్గా బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ కానీ, లేకపోతే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ స్టెంటింగ్కి వెళ్ళడం మంచిది. సో ఇది ఒకటి. ఇది హార్ట్ అటాక్ అనేది ఒక గుండె సంబంధిత మేజర్ ప్రాబ్లం. దాంతోపాటు మెయిన్లీ వాల్వులార్ హార్ట్ డిసీజెస్, గుండెలో 4 కవాటాలు ఉంటాయి, ఆ వాల్వ్స్లో ప్రాబ్లమ్స్ రావడము, దాని ద్వారా కూడా ఆయాసము, గుండె దడ మొదలగు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతే కాదండి, దీని తర్వాత కూడా కార్డియోమయోపతి అంటే గుండె కండరమే వీక్గా ఉండడము, కొంతమందికి పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి అంటాం, అంటే డెలివరీ తర్వాత కూడా యంగ్ ఫీమేల్స్లో కూడా గుండె పంపింగ్ వీక్ అవ్వడము, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం ఇలాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా గుండె వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ముఖ్యంగా హార్ట్ అటాక్ రావడానికి అంటే అన్నిటికంటే హార్ట్ అటాక్ వస్తే చాలా సివియర్గా ఉంటుంది కదా డాక్టర్ గారు. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బిఫోర్ ఎలాంటి సిమ్టమ్స్ ఆ వ్యక్తిలో కనిపిస్తూ ఉంటాయి? సో హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ రెండు చాలా డిఫరెంట్ టర్మ్స్ అండి. సో హార్ట్ అటాక్ వస్తే మెయిన్గా వచ్చే సిమ్టమ్స్ అయితే సివియర్ చెస్ట్ పెయిన్ అండి. చాలామందికి ఆల్మోస్ట్ 75 to 80% ఆఫ్ ద పీపుల్కి మెయిన్గా వచ్చే సిమ్టమ్ చెస్ట్ పెయిన్. ఆ చెస్ట్ పెయిన్ సెంటర్లో చాలా స్క్వీజింగ్ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్ సివియర్గా ఉంటుందండి. తన లైఫ్లో ఎప్పుడూ తను అంత సివియర్ చెస్ట్ పెయిన్ ఎప్పుడు చూసి ఉండరు, అలాంటి సివియర్ పెయిన్ ఉంటుంది. పెయిన్తో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడము, చెమటలు రావడము, కళ్ళు తిరగడము, గుండె దడ, వామిటింగ్స్ ఇలాంటివన్నీ మొదలగు సిమ్టమ్స్ అసోసియేటెడ్గా ఉంటాయండి. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటిది అంటే గుండె పంపింగే వీక్ ఉండడం. అంటే హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణము హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళము బ్లాక్స్ మూసుకపోవడము. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె కండరం పంపింగ్ కెపాసిటీ వీక్గా ఉండడము, దాంతో గుండె మన బాడీకి తగ్గ బ్లడ్ సప్లైని ఇవ్వలేకపోవడము. ఓకే, ముఖ్యంగా ఏమన్నా బిఫోర్ అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందని కాకుండా జనరల్గా ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తుంటాయా హార్ట్కి సంబంధించి ప్రాబ్లం వస్తుంది అనడానికి ఇండికేషన్స్ ఏమైనా ఉంటాయా? మెయిన్గా సిమ్టమ్స్ ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే నడుస్తుంటే నాకు ఆయాసం వస్తుంది, నేను ఎక్కువగా ముందు చేయగలిగినంత పని నేను చేయలేకపోతున్నాను, నాకు ఈజీగా నీరసంగా ఉంటుంది. ఈ హార్ట్ ఫెయిల్యూర్లో మెయిన్గా కాళ్ళ వాపులు రావడము, కడుపు ఉబ్బడము, దాని తర్వాత మెల్లమెల్లంగా వాపులు ఫేస్ దాకా పాకడము, బాడీ మొత్తము వాపులు రావడం, అంటే నీరు ఎక్కువగా చేరుకుంటూ ఉంటుంది బాడీలో. దాంతోపాటు ఏ పని చేసినా కానీ బాగా నీరసము, అలసట ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ని సంప్రదించి బేసిక్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అలాగే అంటే ఏజ్ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఒకప్పుడు మనం చూస్తే 60 తర్వాత వాళ్ళకి గుండె హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చాయి, మిగతా హార్ట్కి సంబంధించిన డిసీజెస్ చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చూసినట్టయితే ఏజ్తో సంబంధం లేకుండా సడన్గా కొలాప్స్ అయ్యే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం, యంగ్స్టర్స్ని. సో ఎందుకంటారు, ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది, ఎందుకు ఇలా అవుతుంది? సో ప్రధానంగా మన లైఫ్ స్టైల్ ఇప్పుడు పాత తరం లాగా లేదు. మన లైఫ్ స్టైల్ మెయిన్లీ మన లైఫ్ స్టైల్లో ఇప్పుడు బాగా
అధికంగా జంక్ ఫుడ్ కరెక్ట్గా లేదు, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం లేదు, ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఉండడము. అంతేకాదు కొంతమందికి కోవిడ్ తర్వాత కూడా కొంతమందికి వారికి రీసెంట్గా యంగ్ ఏజ్లో కూడా హార్ట్ స్ట్రోక్స్ మనం చూడడం జరుగుతుంది. సో ఈ యంగ్ ఏజ్లో ఇప్పుడు మనము వెస్టర్న్ పాపులేషన్తో చూస్తే మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 1 డెకేడ్ అర్లియర్ అంటే ఒక 10 సంవత్సరాల ముందే హార్ట్ స్ట్రోక్స్ అన్నీ వస్తున్నాయి. ఈవెన్ 20-30 ఇయర్స్ వాళ్ళకు కూడా హార్ట్ స్ట్రోక్స్ తోటి రావడం మేము చూస్తున్నాం. అంటే మెయిన్ కారణం అంటే లైఫ్ స్టైలే అంటారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అదే అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్లో మనకి డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్, వారి జెనెటిక్ పరంగా లేకపోతే వారికి ఇంకా ఏమైనా వేరే ఇష్యూస్ లైక్ షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా ఇవేమి కంట్రోల్లో ఉంచుకోకపోవడము, అలాగే వారికి కొలెస్ట్రాల్ లెవెల్స్ వారు చెక్ చేసుకోకపోవడము, వీటి వల్లనే మెయిన్గా ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు డాక్టర్ గారు, బీపీ, షుగర్, టూ మచ్ వెయిట్, ఊబకాయం, ఇవన్నీ కూడా ఎంతవరకు దారితీస్తాయి? ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, అలాగే ఊబకాయంతో ఉన్నవాళ్ళు ముందుగానే ఏమైనా టెస్టులు చేయించుకోవాలా? దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ హార్ట్ అటాక్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది? సో ఇది మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒక 4 మనకి బీపీ, షుగర్, హై కొలెస్ట్రాల్, అధిక బరువు, ఈ 4 థింగ్స్ కలిపి మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో మనం ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అందుకే మనము రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే మన జీవన శైలిని మనం మార్చుకోగలగాలి. సో మనము రెగ్యులర్గా కొద్దిగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఎక్కువగా మనము ప్రాపర్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇలా చేయడం వల్ల మనము హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాము. ఒకసారి వచ్చినా కానీ మనకి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడము, బీపీని రెగ్యులర్ చెక్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకోవడము, అధిక బరువు మన BMI బాడీ మాస్ ఇండెక్స్ని కంట్రోల్లో ఉంచుకోవడము, అధిక బరువు రాకుండా చూసుకోవడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడము, ఐదర్ డైట్, ఎక్సర్సైజ్ లేకపోతే మెడికేషన్ ద్వారా కంట్రోల్ చేసుకుంటే మనకి హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలాంటి టెస్టుల ద్వారా ఈ ప్రాబ్లమ్ని నిర్ధారణ చేస్తారు డాక్టర్ గారు? హార్ట్కి సంబంధించి ముందే అంటే ఎలాంటి టెస్టులు ఉన్నాయి? సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ మనకి గుండె పంపింగ్ అనేది వీక్గా ఉంది అని మనకి మెయిన్గా సిమ్టమ్స్ మనకి ఈ ఆయాసం, నడుస్తుంటే ఆయాసం రావడము, కాళ్ళ వాపులు, ఇలాంటి సమస్యతోటి పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఫస్ట్ బేసిక్గా చేసే టెస్ట్ ECG అండ్ 2D ఎకోకార్డియోగ్రఫీ అండి. సో ఈ ECG ఉన్న 2D ఎకోకార్డియోగ్రఫీలో మనకి ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా, హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ ఉందా, లేకపోతే హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఎలా ఉంది అనేది మనం 2D ఎకోలో నిర్ధారిస్తాము. దాని తర్వాత నెక్స్ట్ టెస్ట్ ఏంటి అంటే చెస్ట్ ఎక్స్రే కానీ, NT-proBNP అనే టెస్ట్ కానీ, దీని ద్వారా హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఎంతవరకు డ్యామేజ్ ఉంది ఏంటి అనేది తెలుసుకుంటాము. అవసరమైతే యాంజియోగ్రామ్, CT యాంజియోగ్రామ్, కార్డియాక్ MRI ఇలాంటి టెస్ట్ మనము చేస్తాము పేషెంట్స్. ఓకే, ఈ టెస్ట్ల ద్వారా నిర్ధారించడానికి మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా, దాని సివియారిటీ ఎంత ఉంది అనేది మనం ఈ టెస్ట్ల ద్వారా తెలుసుకుంటాం. ఇంకొకటి కూడా డాక్టర్ గారు, అంటే ముందుగానే మన హార్ట్ ఎలా ఉంది, ఒక 5-10 ఇయర్స్ వరకు ఎలా ఉంటుంది అని చూసుకోవడానికి కూడా ఇప్పుడు టెస్ట్లు వచ్చాయి కదా ప్రీవియస్గా చేయించుకునేవి. దాని గురించి అసలు అది చేయించుకోవచ్చా, చేయించుకుంటే మంచిదా, ఎవరు చేయించుకోవాలి ఒక్కసారి చెప్పండి. అంటే అందరూ నాకు తెలిసి అబౌవ్ 20 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఒకసారి ఇయర్లీ వన్స్ కానీ కంప్లీట్ హార్ట్ చెకప్ చేయించుకుంటే మంచిది. కంప్లీట్ హార్ట్ చెకప్ అంటే బేసిక్ టెస్ట్ ECG, 2D ఎకో, లిపిడ్ ప్రొఫైల్, వారి బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, దాంతోపాటు ట్రెడ్మిల్ టెస్ట్, ఇవి బేసిక్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఈ టెస్ట్లలో కానీ ఏదైనా వేరియేషన్స్ కానీ ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఐదర్ CT యాంజియోగ్రామ్ కానీ లేకపోతే యాంజియోగ్రామ్ కానీ చెక్ చేసుకోవడం మంచిది. ఓకే, ఇంతకుముందు మనకి కామన్గా బీపీ, షుగర్, ఊబకాయం అనేది చూస్తూ ఉంటాం, తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ కొలెస్ట్రాల్ అన్నారు కదా, అది కూడా చాలా డేంజరస్ అని చెప్తూ ఉంటారు. కానీ కొలెస్ట్రాల్ ఉన్న దాని గురించి ఎవరు పట్టించుకోరు. కొంతమంది చూడడానికి చాలా సన్నగా ఉంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా? అవును, తిన్ ఇండివిజువల్స్ తిన్నుగున్నారు కదా అని వారికి కొలెస్ట్రాల్ లేదు అని కాదు, బాగా హెవీగా ఉన్న వాళ్ళకి హై కొలెస్ట్రాల్ ఉంటుంది అని కాదు. సో మనము ఆల్వేస్ రెగ్యులర్గా అట్లీస్ట్ అబౌవ్ 20 ఇయర్స్ పడ్డప్పుడు అట్లీస్ట్ వన్స్ అయినా కానీ మీ కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమందికి జెనెటిక్ పరంగా కూడా హైపర్ ట్రైగ్లిజరైడేమియా కానీ, డిస్లిపిడిమియాస్ అంటే వారి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ వారి జెనెటిక్ పరంగా కూడా హై ఉండే అవకాశాలు ఉంటాయి. ఇట్లా హై ఉన్న వాళ్ళకి చాలా బ్లడ్ మన అన్ని బాడీలో ఉన్న అన్ని రక్తనాళంలో అథెరోస్క్లిరోసిస్ అంటే కొలెస్ట్రాల్ ప్లాక్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ మనం చెక్ చేసుకొని ఒకవేళ ఎక్కువ ఉంటే జెనెటిక్ టెస్టింగ్కి వెళ్ళడం మంచిది.
ఓకే. అలాగే జెనెటిక్ టెస్టింగ్ అన్నారు కాబట్టి, ఇప్పుడు మన హిస్టరీలో గనక ఉంటే, ఒక ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే, వాళ్ళకి ఫర్దర్ జనరేషన్‌కి ఎక్కువగా వచ్చేసే అవకాశాలు ఉన్నాయంటారు కదా! అవును. వాళ్ళు ఏ ఏజ్‌లో ఎలాంటి టెస్ట్ చేయించుకుంటే ప్రివెంట్ చేసుకోవచ్చు హార్ట్ అటాక్స్‌ని? అంటే హార్ట్ అటాక్స్కి మనం బేసిక్గా మనము ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది చేస్తాము. ఫస్ట్ మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మనం రెగ్యులర్గా చేసేది ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్. ఈ లిపిడ్ ప్రొఫైల్లో కూడా లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ అని కూడా ఉంటాయి. సో ఏమన్నా హై లిపిడ్ ప్రొఫైల్ ఉందా, ఉంటే లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి హై ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. సో వారి లిపిడ్ ప్రొఫైల్ని మనం చాలా తక్కువ మెయింటైన్ చేయడానికి చూస్తాము. ఐదర్ హై డోస్ ఆఫ్ స్టాటిన్స్ అనే మెడికేషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే డైట్ ఎక్సర్సైజ్ ద్వారా కానీ వారి లిపిడ్ ప్రొఫైల్ని చాలా తక్కువలో మెయింటైన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓకే. అంటే ఆ టెస్ట్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఏజ్ అంటే పర్టిక్యులర్ ఏజ్ తర్వాత జనరల్లీ చేయించుకోమంటారా? అబౌవ్ 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు చేయించుకోవడం మంచిది. ఓకే. అలాగే వన్స్ హార్ట్ అటాక్ ఇప్పుడు హార్ట్ అటాక్ బారిన పడ్డ తర్వాత కరెక్ట్ టైంలో కనుక డాక్టర్ దగ్గరికి వస్తే ఫస్ట్ వాళ్ళు చేసేదేంటి? ఆ తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? సో ఫస్ట్ ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ అంటే సివియర్గా చెస్ట్ పెయిన్ తోటి మన ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ఫస్ట్ బేసిక్ టెస్ట్ వితిన్ 10 మినిట్స్లో ఒక ఈసీజీ చేపిస్తాం. ఆ ఈసీజీలో ఇది హార్ట్ అటాక్ అని తెలుసుకున్న వెంటనే మన హాస్పిటల్లో ఇది మన క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ, ఒక ఫుల్ టైం కార్డియాలజిస్ట్ అక్కడ అవైలబుల్ ఉంటే ఇమీడియట్గా దానికి యాంజియోగ్రామ్ చేసి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, బ్లాక్ ఉన్న ఆర్టరీ ఏంటిది అనే దాన్ని మనము ఇమీడియట్గా స్టెంట్ వేసి ఓపెన్ చేస్తాం. దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద పేషెంట్. ఎక్కడైతే కొన్ని సెంటర్స్లో పెరిఫెరల్ ఏరియాస్లో ఎక్కడైతే క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ కానీ కార్డియాలజిస్ట్ కానీ అవైలబుల్ లేరో అక్కడ వారికి థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్, స్ట్రెప్టోకైనెస్, టెనెక్టెప్లేజ్, రెటెప్లేజ్ ఇలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ బ్లడ్ క్లాట్ని కరిగేయడానికి చూస్తాం. ఇది నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. డాక్టర్ గారు, ముఖ్యంగా మీ దగ్గర హార్ట్ హార్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక డాక్టర్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో చెప్తారా? అంటే ఇప్పుడు ఈ గుండె వైఫల్యం, హార్ట్ ఫెయిల్యూర్కి అయితే చాలా రీసెంట్గా న్యూవర్ మెడికేషన్స్ కూడా మనకి వచ్చాయి. మనం 4 పిల్లర్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. దీంట్లో మనకి ఏస్ ఇనిబిటార్స్, బీటా బ్లాకర్స్, మినరల్ రిసెప్టర్ యాంటగోనిస్ట్ అండ్ SGLT2 ఇనిబిటార్స్ అని న్యూవర్ 4 క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయి. దీని ద్వారా చాలా వరకు ఈ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల మోర్టాలిటీ బెనిఫిట్ అంటే వారిని మనము 20% వరకు కాపాడే అవకాశాలు ఎక్కువ అయ్యాయి మనం ఈ మెడిసిన్స్ వాడడం వల్ల. ఇవి న్యూవర్ డ్రగ్స్ రీసెంట్గా వచ్చాయి. ఇంతేకాదు మనం ఈ హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఇదే కాదండి, మనము దాంతోపాటు ICD కానీ, CRTD కానీ ఇలాంటివి కూడా ప్రొసీజర్స్ చేసి వారిని మనము ఆ హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడము, లేకపోతే సడన్గా హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ వచ్చినప్పుడు ఆ ICD అనేది షాక్ ఇచ్చి పేషెంట్ ప్రాణాలు కాపాడడము ఇలా చేస్తుందండి. ఓకే. వన్స్ హార్ట్ అటాక్కి ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్స్ ఎలా ఉండాలి? వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి అంటే చాలా మందిలో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి వచ్చి నయమైంది కానీ అంతసేపు ఇంకా ఫర్దర్గా ఎలా ఉంటుందో తెలియదు అని అంటూ ఉంటారు. సో ఎలాంటి ఫాలోఅప్స్ ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? సో ఒక్కసారి హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఒక పేషెంట్కి మనం డయాగ్నోస్ చేసాము అంటే ఇది క్రానిక్ ఇల్నెస్ అండి. మనము కొంతమందికి హార్ట్ పంపింగ్ కెపాసిటీ అనేది మెడికేషన్స్ ద్వారా కొంతమందికి ఇంప్రూవ్ అవుతుంది, కానీ చాలామందికి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అవసరం పడతాయి. రెగ్యులర్ చెకప్స్, రెగ్యులర్ మెడికేషన్స్ అనేది డెఫినెట్గా రిక్వైర్డ్. వీరికి మనం ఆ రెగ్యులర్ మెడికేషన్స్ మనం రాసేది డ్రగ్ కంప్లైంట్స్ అంటే మనం రాసిన మెడికేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా స్టాప్ చేయకూడదు. సో అంతేకాదు మనము ప్రాపర్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్మోకింగ్ కానీ ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇవన్నిటిని స్టాప్ చేయడము, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకపోవడము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ మొదలగు వాటివి చేస్తే వారి లైఫ్ అనేది నార్మల్గా ఉంటుంది. జనరల్గా ఫుడ్ విషయానికి వస్తే మామూలుగా తీసుకునే వాళ్ళ ఫుడ్ వేరు ఉంటుంది. వన్స్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్ సో ఫుడ్ ఎలా ఉండాలి, ఎక్సర్సైజ్ కూడా అంటే అందరిలాగా చేయడానికి వీలవుతుందా? సో దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. అంటే ఫుడ్ అనేది నార్మల్గా అందరూ తీసుకునేది ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, వీరు కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవడము, ఆయిల్ ఫుడ్స్, బయట ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవి అవాయిడ్ చేయడము, ఇది మంచిది. ఎవరికైనా అందరికీ ఇది హార్ట్ హెల్త్ కోసం మంచిది. కాకపోతే ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి మెయిన్గా డైట్లో చాలా తక్కువగా ఉప్పు అనేది ఉండాలండి. ఉప్పు అనేది చాలా ఆల్మోస్ట్ less than 5 grams per day. సో రోజు మొత్తంలో 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు
వారు వాడాల్సి ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవడానికి లేదండి. ఈ హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఏంటి అంటే నార్మల్గా వారికి కాళ్ళ వాపులు రావడము, కడుపు ఉబ్బడము, ముఖం వాపులు ఇదంతా బాడీలో వాటర్ అనేది ఎక్కువగా చేరుకుంటూ ఉంటుంది. సో వారికి ఎక్కువగా వాటర్ తీసుకోకూడదు. వారు అట్లీస్ట్ మనం పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతూ ఉంటుంది. బట్ అప్రాక్సిమేట్లీ 1.5 to 2 లీటర్స్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకున్న ఆయాసం రావడము, వాపులు రావడము జరుగుతూ ఉంటుంది. ఓకే. ఫుడ్లో కూడా చెప్పండి. సో దీంతో పాటు ఎక్సర్సైజ్ గురించి అలా అడిగారు మీరు. సో ఎక్సర్సైజ్ అనేది నార్మల్గా అందరూ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ అని చెప్తాము. వీరు నార్మల్ పర్సన్ లెక్క అంతవరకు చేయలేకపోవచ్చు, ఎందుకంటే వారి గుండె పంపింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వారిని అట్లీస్ట్ మనము 20 to 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, లైట్ ఎక్సర్సైజ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్, అంటే జస్ట్ నార్మల్ వాకింగ్ కానీ లేకపోతే లైట్ సైక్లింగ్ కానీ ఇలాంటివి చేయొచ్చు. ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తుంటే వారికి బాగా తీవ్రంగా ఆయాసం రావడము, కళ్ళు తిరగడము ఇలాంటిది ఏమన్నా ఉంటే వెంటనే ఆపడము, కొద్దిగా రెస్ట్ తీసుకోవడం చేయడం మంచిది. ఓకే. అలాగే ఫుడ్, ఎక్సర్సైజ్ వీటితో పాటుగా జీవన శైలిలో అంటే లైఫ్ స్టైల్లో ఇంకేమైనా చేంజెస్ చేసుకుంటే వాళ్ళు బెటర్ లైఫ్, క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రెస్ అనేది చాలా తక్కువ చేసుకోవాలి. మెడిటేషన్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, దాంతోపాటు ఆల్కహాల్ని కంట్రోల్ చాలా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. లెస్ దెన్ 1 or 2 డ్రింక్స్ అంటారు, ఆల్మోస్ట్ స్టాప్ చేయడం మంచిది. స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేయడము. దాంతోపాటు ఈ డైట్, ఎక్సర్సైజ్, ఈ లైఫ్ స్టైల్ వారికి ఎవరికైనా బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవేమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవడము, ఒకవేళ ఉంటే వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. అలాగే ఇప్పుడు చెప్పారంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇవి ఎక్కువగా తీసుకునే వాళ్ళకు కూడా అంటే మనం దీని గురించి అసలు అంటే చెప్పలేదు. ఇలాంటి వాళ్ళు తీసుకుంటే ఎక్కువగా అవకాశం ఉందంటారా? లైఫ్ స్టైల్లో హార్ట్ అటాక్ సంబంధించి ఎంతవరకు కాజ్ అయ్యే ఛాన్స్ ఉంది? సో ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్లే మనకి ఆల్కహాల్, ఎక్సెసివ్ ఆల్కహాల్ వల్ల కూడా మనకి ఆల్కహాలిక్ కార్డియోమైపోతే అని రావడము, లేకపోతే వారి బ్లడ్ లిపిడ్ లెవెల్స్ అనేది అబ్నార్మల్గా ఉండడము, హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్మోకింగ్ వల్ల కూడా గుండె రక్తనాళంలో బ్లాక్స్ రావడము, లేకపోతే ప్లాక్ రప్చర్ కానీ, కొరనరీ స్పాజం కానీ ఇలాంటివి వచ్చి హార్ట్ అటాక్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఈ మధ్య మనం ఎక్కువగా జిమ్స్లో చూస్తున్నాం డాక్టర్ గారు, అంటే వాళ్ళు ఎక్కువ ఫిట్నెస్ ఫ్రీగానే ఉంటారు, ఫిట్గా ఉంటారు, అంతా బాగుంటుంది, కానీ ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్ అయిపోతున్నారు, సడన్ డెత్ కూడా అయిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? సో చాలామంది ఫిట్ ఉండి వారి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా ఎక్సర్సైజ్ పాటించడము, మంచి డైట్ ఉన్నా కానీ కొంతమందికి వారి జెనెటిక్ పరంగా కూడా ఉంటుందండి. కొన్ని హార్ట్ డిసీజ్ అనేది జెనెటిక్ పరంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాము. వీటికి ఏంటిదంటే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి సడన్గా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సడన్గా హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, సడన్గా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందరూ కూడా అట్లీస్ట్ ఒక్కసారి అయినా కానీ వారికి 2D ఎకో చేయించుకోవడం, ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి కానీ ఇది కూడా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. సో మనం వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందనుకోండి, అట్లీస్ట్ అర్లీగా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. రైట్. కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు, హలో. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు అబ్బాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. ఓకే. అయితేను ఇప్పుడు మందులు వాడుతున్నారు. అరే అబ్బాయి 52 సంవత్సరాలు ఉంటాయి, షుగర్ ఉంది ఆయనకు. మరి ఇప్పుడు ఎలా చేయాలి? ఆ బాబుకు ఎలా మందులు వాడాలి? ఎన్ని రోజులు వాడాలి? ఏంటి మరి? అబ్బాయికి షుగర్, బీపీ ఉంది. షుగర్, బీపీ ఉంది, వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అవునండి, మీ హాస్పిటల్లోనే జాయిన్ చేశాం ఇక్కడ లింగంపల్లిలో. సో ఇప్పుడు ఒక్కసారి వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, షుగరు, బీపీ ఉంది కాబట్టి వారికి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో వీరికి ఏంటి అంటే రెగ్యులర్గా బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్ను, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ రాస్తాము. అది కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్లో కూడా ఇన్ఫాక్ట్ అని, బ్లీడ్ అని ఉంటుంది. జనరల్లీ చాలామందికి వచ్చేది ఇన్ఫాక్ట్. సో దానికి మనం బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ రాసిస్తాము. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఈ 3 చెక్ చేసుకొని వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. లేకపోతే వీరికి రికరెంట్గా మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ లేకపోతే హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో వారి రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ డయాబెటీస్, హైపర్టెన్షన్, ఏమన్నా వారి వెయిట్ ఎంత ఉంది అవన్నీ మనం మెజర్ చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి, అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోవాలి. వారు ఈ అక్యూట్ స్ట్రోక్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డ తర్వాత డైలీ వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడం మంచిది. సో ఇది చేయడం వల్ల మళ్ళీ రికరెంట్ స్ట్రోక్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. రైట్. సంగారెడ్డి నుంచి మరో కాలర్ ఉన్నారు, రాము గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, నేరుగా మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ అప్పుడప్పుడు నాకు ఇక్కడ చెస్ట్ పెయిన్ వస్తుంటుంది సార్.
ఓకే, మీ వయసు ఎంత, ఏజ్ ఎంత మీది? 38 సార్. 38. మీకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇట్లాంటివి, ప్రీవియస్ హార్ట్ డిసీజ్ కానీ ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏం లేదు సార్. సో మోస్ట్లీ మీది 38 ఇయర్స్ అంటే జనరల్లీ నాన్ స్పెసిఫిక్ చెస్ట్ పెయిన్స్ చాలా ఉంటాయండి. వీరికి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా లేవంటున్నారు. సో కానీ మనం బేసిక్గా రికరెంట్గా చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే బేసిక్ టెస్ట్ చేయించుకోవడం మంచిదండి. అట్లీస్ట్ ఒక ఈసీజీ, 2D ఎకో, అవసరం అయితే ట్రెడ్మిల్ టెస్ట్, ఇవి బేసిక్ టెస్ట్ అండి. ఇవి చేయించుకుంటే మనకి అట్లీస్ట్ ఏమైనా హార్ట్ డిసీజ్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు బీపీ పేషెంట్స్ అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ వీళ్ళు కూడా మామూలుగా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలనో లేకపోతే వేరే దగ్గర గుండెకి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలనో అస్సలు ఆలోచించరు. అసలు వాళ్ళకి ఆ థాట్ కూడా రాదు డాక్టర్ గారు. అలాంటి వాళ్ళు ఎంతవరకు అవసరం వీళ్ళు అంటే ముందుగా టెస్ట్ చేయించుకోవడం అనేది? సో ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది చాలా మంచిదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పెద్ద హాస్పిటల్స్లో ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది ప్యాకేజ్ రూపంలో పెడుతున్నారు. సో చాలామందికి మేజర్ హార్ట్ స్ట్రోక్ తోటే హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వారికి ఎప్పుడు కూడా ప్రీవియస్గా ఒక్కసారి కూడా చెకప్ చేయించుకున్న వాళ్ళు లేరు చాలామంది. సో ఇప్పుడు కాకపోతే చాలామందికి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇప్పుడు వారంతటా వారే వారి ఫ్యామిలీలో కానీ వేరే వారిని చూసి వారు కూడా మనం హెల్త్ చెకప్ చేయించుకుందాము అని హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో వారికి అన్నిటికి కూడా మనం హెల్త్ ప్యాకేజెస్ ద్వారా బేసిక్ టెస్ట్ అన్ని చేయించి చెక్ చేసుకుంటున్నాం. ఇలా చేసుకోవడం చాలా మంచిదండి. మనకి మేజర్ ప్రాబ్లం రాకముందే మనం డయాగ్నోస్ చేయగలిగితే దానికి ట్రీట్మెంట్ అర్లీగా స్టార్ట్ చేస్తే మనము ఆ డిసీజ్ రాకుండా కూడా ప్రివెంట్ చేయవచ్చు. అలాగే అందరూ జనరల్గా హార్ట్ని అంటే జాగ్రత్తగా చూసుకోవడానికి ముందు నుంచి కూడా గుండె ఆరోగ్యం కోసం ఏం చేస్తే మంచిది, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మంచిది డాక్టర్ గారు? సో లైఫ్ స్టైల్ గురించి ఇంత మనం చెప్పినట్టే, సో రెగ్యులర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ గురించి నేను చెప్పాను. రెగ్యులర్గా హార్ట్ పేషెంట్స్ కాకుండా కానీ నార్మల్గా అట్లీస్ట్ డైట్లో అందరూ కూడా ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్, నట్స్ ఎక్కువ తీసుకోవడము, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. ఎక్కువగా ఆయిల్ ఎక్కువ వాడకపోవడం మంచిది. ఉప్పు, నూనె అనేది చాలా తక్కువగా ఉండడం మంచిది. ఎక్సర్సైజ్లో కూడా అట్లీస్ట్ 30 to 60 మినిట్స్ పర్ డే ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అట్లీస్ట్ మోడరేట్ ఇంటెన్సిటీ ఉండాలండి. నార్మల్ వాకింగ్ కాదు, కొద్దిగా బ్రిస్క్ వాకింగ్, దాంతో కొద్దిగా చెమటలు వచ్చేటట్టు బ్రిస్క్ వాకింగ్ చేస్తే మంచిది. సో ఈ ఎక్సర్సైజ్ డైట్తో పాటు మన లైఫ్ స్టైల్లో ఎక్కువగా స్ట్రెస్ లేకుండా జీవించడము, స్మోకింగ్, ఆల్కహాల్ని అవాయిడ్ చేయడము, ఏమైనా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇలాంటివి మన ఓవర్ వెయిట్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని వాటిని కంట్రోల్ చేసుకుంటే హార్ట్ డిసీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అలాగే మీరేమన్నా అంటే చూసే వాళ్ళకి ఏమన్నా చెప్పాలంటే గుండె గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? సో ఫస్ట్ థింగ్, హార్ట్ అటాక్స్ అనేది చాలా ప్రివెంటబుల్ కండిషన్. మనం ప్రీవియస్గానే మనం అన్నీ చెక్ చేసుకుంటే హార్ట్ అటాక్స్ రాకుండా మనల్ని కాపాడుకోగలుగుతాము. సో ఇంకొకటి, హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒకసారి హార్ట్ పంపింగ్ వీక్ అయితే అది ఏమీ మన జీవితానికి అంతం కాదండి. హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ పంపింగ్ వీక్ ఉన్న వాళ్ళని కూడా మనము ఇప్పుడు అన్ని న్యూవర్ మెడికేషన్ వీటి ద్వారా కూడా వారిని నార్మల్ లైఫ్ స్టైల్ జీవించడానికి అనుకూలంగా చేయగలుగుతాము. ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్తో పాటు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండడము, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడడము, ఇలా చేయడం వల్ల వారు నార్మల్ లైఫ్ స్టైల్ జీవించే అవకాశాలు ఎక్కువ. ఇంకొకటి, ఒక్కసారి వచ్చిన వాళ్ళకే ఫైనల్గా డాక్టర్ గారు, ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంటారు. అది దాని గురించి ఒకసారి చెప్పండి. అవునండి, ఎప్పుడైనా ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. సో ఎవరికైనా ఇప్పుడు ఇంతకుముందు కాలర్ వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నారు, వారికి షుగర్ ఉంది, బీపీ ఉంది. సో వీరికి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వారికి మళ్ళీ రికరెంట్గా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో వారికి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం వచ్చిందంటే సెకండ్ టైం కూడా రావచ్చు. అలా రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే మనము ఆ రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీ కానీ షుగర్ కానీ అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. దాంతోపాటు బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి స్టాటిన్స్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ మనం రాసిస్తాం. సో ఇవి రెగ్యులర్గా వాడుకొని రెగ్యులర్ చెకప్స్కి వస్తే రికరెంట్ హార్ట్ అటాక్స్ని కానీ రికరెంట్ అడ్మిషన్స్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ని కానీ మనం ప్రివెంట్ చేయవచ్చు. రైట్ డాక్టర్ గారు, హార్ట్ అటాక్ సంబంధించి అలాగే గుండెకి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా మెడికవర్ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అని చెప్పేసి కూడా అన్ని వివరాలు క్లియర్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.